నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పాఠశాలకు రెగ్యులర్గా రాకున్నా కూడా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని కల్పించింది. 10వ తరగతి చదవాలనుకునే వాళ్ళు, మధ్యలో చదువు మానేసిన వాళ్ళు, వాళ్ళ కోసం డ్రాప్అవుట్స్ కోసం 10వ తరగతిలో అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు రెగ్యులర్గా పాఠశాలకు రావాల్సిన అవసరం లేదు. కేవలం 5 సబ్జెక్టులు పాస్ అయింది 10వ తరగతి సర్టిఫికేట్ని తీసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ రెగ్యులర్ సర్టిఫికేట్తో ఈక్వల్గా వాల్యూ ఉంటుంది. దీంట్లో అడ్మిషన్ పొందడానికి ఒక టీసీ, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, 2 ఫోటోలు, ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మీ సేవ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. లేదా దానికి సంబంధించిన అక్రిడిటేటెడ్ సంస్థలు అంటే స్టడీ సెంటర్లో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇట్లాగే ఇంటర్మీడియట్ కూడా సేమ్ ఇలాగే 10వ తరగతి పాస్ అయ్యి రెగ్యులర్గా చదవలేని వాళ్ళ కోసం ఇంటర్మీడియట్ చదివే అవకాశం కూడా ఇచ్చింది. రెగ్యులర్గా ఇంటర్మీడియట్ కాలేజ్కి పోవాల్సిన అవసరం లేకుండానే ఒకటే సంవత్సరంలో కేవలం 5 పరీక్షలు రాసి మాత్రమే ఇంటర్మీడియట్ని పూర్తి చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ రెగ్యులర్ ఇంటర్తో సమానంగా ఉంటుంది. డిగ్రీ కూడా రెగ్యులర్ డిగ్రీ చేసుకోవచ్చు. లేదా డిగ్రీతో అంటే ఇంటర్మీడియట్తో ఏవైతే ఎంట్రన్స్లు రాసుకోవచ్చు అవన్నీ కూడా మనం రాసుకోవచ్చు. పూర్తిగా రెగ్యులర్ ఇంటర్తో సమానంగా ఉంటుంది. దీనికి 10th మెమో, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు ఫీజుని మీరు మీ సేవలైనా కానీ లేదా దగ్గర ఉన్న స్టడీ సెంటర్లో కానీ కట్టి మీరు అడ్మిషన్ పొందవచ్చు. అడ్మిషన్ పొందిన తర్వాత అక్టోబర్ నుండి ఆదివారాలు మీకు కాంటాక్ట్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఫ్రీగా చదువుకునేటానికి బుక్స్ ఫ్రీగా ఇస్తారు. ఆ బుక్స్లో కూడా సెల్ఫ్ స్టడీ మెటీరియల్ అది మనం చదివి అర్థం చేసుకునేలాగా ఉంటాయి. అందులో అర్థం చేసుకోలేని ఏమైనా అంశాలు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడానికి, వాటిని సమాధానాలు అంటే మీ సంశయాలు తీర్చుకోవడానికి ఆధారం క్లాసెస్ కూడా ఉంటాయి. సో వీటన్నిటి కూడా ఏప్రిల్ లేదా మేలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ముందు మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు కట్టి మీరు ఎగ్జామ్ రాస్తే మీకు సర్టిఫికేట్ వస్తుంది. సో ఇలాంటి అడ్మిషన్స్ కోసం ఇప్పుడు మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది. ఆగస్టు 8వ తారీఖు నుండి సెప్టెంబర్ 10వ తారీఖు వరకు మనకు అడ్మిషన్స్కి టైం ఉంది. ఈ టైంని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని ఎవరైతే చదువుకోవాలని అనుకొని పరిస్థితుల వల్ల చదువుకోలేకుండా పోతున్నారో, రెగ్యులర్గా పాఠశాలకు కానీ కాలేజీకి పోలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఓపెన్ స్కూల్లో జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాను. చాలా కొన్ని మాత్రమే ఈ స్టడీ సెంటర్లు ఉన్నాయి. అందులో మన కొత్తపల్లిలో కూడా మనకు స్టడీ సెంటర్ ఉంది. సో ఇందులో మీరు ప్రత్యక్షంగా వచ్చైనా సంప్రదించి ఏమేమి కావాలో తెలుసుకొని మీరు జాయిన్ కావచ్చు. లేదా మీరు మీ సేవ సెంటర్లో అడ్మిషన్ తీసుకునైనా వచ్చి మీరు ఇక్కడ మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడికి వస్తే బెటర్, లేదా అక్కడ జాయిన్ అయినా కూడా చేసుకొని వచ్చు. సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఏ కోర్సు ఉన్నాయి సార్? ఇంటర్మీడియట్కి మన దగ్గర హెచ్ఈసి, సిఈసి 2 ఉన్నాయి. కొత్తపల్లి సెంటర్లో. మిగతా గ్రూప్ కావాలంటే మనకు విజన్ హై స్కూల్ ఉంది ఇక్కడ, ప్రైవేట్ది. అందులో బైపీసీ, ఎంపీసీ ఉంటాయి. అక్కడ ప్రాక్టీస్ కూడా ఉంటాయి. సో ఇంకా సప్తగిరి కాలనీలో ఒకటి స్కూల్ ఉంది సేమ్ సిటీలో అయితే. తర్వాత సుభాష్ నగర్ ఉంది, ఓల్డ్ హై స్కూల్ ఉంది. సో అట్లా కూడా మనకి స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఎవరికి అనుకూలంగా దగ్గరలో ఉన్న స్కూల్ ఏదైనా మీరు వెళ్ళి జాయిన్ కావచ్చు. ఎక్కడ జాయిన్ అయినా సేమ్ సర్టిఫికేట్, సేమ్ వాల్యూ ఉంటుంది. అలాగే మిగతా సర్వీస్ అంతా కూడా ఆ స్కూల్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.